హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టోరీ చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మైరా లండన్లో న్యూరో ఇంటర్నేషనల్లో హై ప్యాకేజీలో ఉద్యోగం చేస్తుంది. చిన్న వయసు నుంచి చదువులో టాపర్. ఆమె తల్లిదండ్రులు తమ అవసరాలు వదులుకుని కూతురు భవిష్యత్తు కోసం కష్టపడ్డారు. వారి ఒక కళ మైరా జీవితంలో పెద్ద స్థాయికి చేరడం. కొన్ని సంవత్సరాల్లోనే మైరా విలాసవంతమైన అపార్ట్మెంట్, లగ్జరీ కారు, మంచి జీతం అన్నీ సంపాదించింది. కానీ ఆ విజయాల మధ్యన ఒక ఖాళీ ఉంటుంది. కుటుంబం ఇండియాలో, తాను లండన్లో. మైరా జీవితం ఇప్పుడు ఒక యంత్రంలా మారిపోయింది. ప్రతి ఉదయం అలారం మోగగానే లేస్తుంది. ఇష్టం లేకపోయినా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతుంది. న్యూరో ఇంటర్నేషనల్లో గంటల తరబడి పనిచేస్తుంది. మీటింగు, రిపోర్ట్స్, ప్రెజెంటేషన్, డెడ్ లైన్స్. పని మాత్రం ఎప్పుడూ తగ్గదు. పనిలో మునిగిపోతే కాసేపైన జ్ఞాపకాలు దూరమవుతాయని అనుకుంటుంది. అందుకే మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె ఆఫీసులో ఉండిపోతుంది. రాత్రి బాగా ఆలస్యంగా పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుంది. తలుపు తెరిచి లోపలికి అడుగు పెట్టగానే మళ్ళీ అదే నిశ్శబ్దం ఎదురవుతుంది. మాట్లాడడానికి ఎవరూ ఉండరు. ఎదురు చూడటానికి ఎవరూ ఉండరు. ఆ పెద్ద ఇంట్లో ఆమె అడుగుల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది. గ్యాలరీ ఓపెన్ చేసి కుటుంబం వీడియోలు చూడటం మొదలు పెడుతుంది. అమ్మ నవ్వుతూ మాట్లాడిన వీడియో, నాన్న సరదాగా చెప్పిన మాటలు, చెల్లి అల్లరి, తమ్ముడు పిచ్చి చేష్టలు, అవే ఆమె ప్రతి రాత్రి చూసే ప్రపంచం. కొన్నిసార్లు పాత కాల్ రికార్డ్స్ కూడా వింటుంది. వాళ్ళు ఇప్పటికీ తనతో ఉన్నట్లు ఆ మాటలు మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటుంది. ఆకలి వేస్తే కిచెన్లోకి వెళ్ళి 2 బ్రెడ్ సైజులు బటర్ రాసుకుని తింటుంది. అంతకంటే ఎక్కువగా ఏదైనా చేసుకోవాలని ఆమెకు అనిపించదు. తర్వాత మళ్ళీ వీడియో, మళ్ళీ రికార్డ్స్, మళ్ళీ జ్ఞాపకాలు. రాత్రి చాలా ఆలస్యంగా మంచంపై పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం లేచాక మళ్ళీ అదే జీవితం మొదలవుతుంది. ఆఫీసుకి వెళ్ళటం, పని చేయటం, రాత్రి ఆలస్యంగా ఇంటికి రావటం, కుటుంబానికి సంబంధించిన వీడియోలు చూడటం, బ్రెడ్ బటర్ తినటం, నిద్రపోవటం. ఇదే ఇప్పుడు మైరా జీవితం. అదే ఆమె ప్రతిరోజు చేసే పని. ఆ వీడియోలు చూస్తూ మైరా మనసు మళ్ళీ తన గతంలోకి వెళ్ళిపోతుంది. వీడియో కాల్స్, మెసేజ్లు తప్పితే వారితో గడిపే సమయం చాలా తక్కువ. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆ పెద్ద అపార్ట్మెంటు నిశ్శబ్దం ఆమెను స్వాగతం పలికేది. ఒకరోజు చెల్లెలు పెళ్లి నిశ్చయమవుతుంది. మొత్తం కుటుంబం అంతా కలిసి ఆనందంగా గడపబోతున్నామని మైరా సంతోషపడుతుంది. సెలవు తీసుకుని ఇండియాకి రావటానికి సిద్ధపడుతుంది. ప్రతిరోజు వీడియో కాల్స్, అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడితో మాట్లాడుతూనే ఉంటుంది. త్వరగా రా అని వాళ్ళు చెప్పిన ప్రతిసారి ఆమె ముఖంలో నిజమైన ఆనందం కనిపించేది. కానీ పెళ్లికి వెళ్తున్న మార్గంలో ఆమె కుటుంబం ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదం జరుగుతుంది. ఆ ఒక్క ప్రమాదంలో ఆమె తండ్రి, చెల్లి, తల్లి, తమ్ముడు అందరూ మరణిస్తారు. ఆ వార్త మైరా జీవితాన్ని పూర్తిగా ఛిద్రం చేసింది. ఇండియాకి చేరేసరికి తన కోసం ఎదురు చూసిన వాళ్ళు శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళిపోయి ఉంటారు. ఒకప్పుడు నవ్వులతో నిండిపోయిన ఆమె ప్రపంచం ఒక క్షణం ఖాళీ అయిపోయింది. నెలల తరబడి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఉద్యోగంపై ఆసక్తి తగ్గిపోతుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఒకప్పుడు విజయమే లక్ష్యంగా బతికిన అమ్మాయి ఇప్పుడు ఉదయం లేవగానే కూడా కారణం వెతుక్కోవలసిన పరిస్థితికి చేరుకుంది. అయినా జీవితం ఆగదు. రోజులు గడుస్తూనే ఉంటాయి. ఉదయం లేచి ఆఫీస్కి వెళ్ళటం, రాత్రి ఇంటికి రావటం, కుటుంబం పాత వీడియోలు చూస్తూ నిద్రపోవటం. ఇదే ఆమె జీవితం అవుతుంది. కానీ ఒకరోజు పని ముగించుకుని ఇంటికి వస్తుండగా అకస్మాత్తుగా ఆమె కుడి చెయ్య బలహీనంగా మారుతుంది. మరుసటి రోజు హాస్పిటల్లోకి వెళ్ళి పరీక్ష చేయించుకుంటుంది.
డాక్టర్ ఆమె శరీరం పరిస్థితి పరిశీలించి తీవ్రమైన ఒత్తిడి మరియు డిప్రెషన్ కారణంగా శరీరం బలహీనపడుతుందని చెప్తాడు. వెంటనే విశ్రాంతి తీసుకోవాలని హెచ్చరిస్తాడు. ఆ మాటలు విన్న తర్వాత మైరా ఒక నిర్ణయం తీసుకుంటుంది. లాంగ్ లీవ్ పెట్టి ఇండియాకి వస్తుంది. కానీ నగరానికి కాదు, ఊరికి దూరంగా ఉన్న తన తండ్రి సొంత ఫామ్ హౌస్కి వెళ్తుంది. ఎందుకంటే తన కుటుంబంతో గడిపిన చివరి సంతోషకరమైన జ్ఞాపకాలు ఆ ప్రదేశంలో ఉన్నాయి. అక్కడ ప్రతి చెట్టు, ప్రతి గది, ప్రతి మూలలో వాళ్ళ జ్ఞాపకాలు దాగి ఉన్నాయి. తోటను చూసుకునే ఒక మనిషి అప్పుడప్పుడు వచ్చి పనులు చేసుకుని వెళ్ళిపోతాడు. మిగతా సమయం అంతా మైరా ఒంటరిదే. ప్రపంచం మొత్తం తనను వదిలేసిన ఆ ఫామ్ హౌస్ మాత్రం ఇంకా తన కుటుంబం జ్ఞాపకాలను కాపాడుకుంటూ ఉంది. కానీ మైరాకు తెలీదు, ఆమె కుటుంబాన్ని బలి తీసుకున్న ఆ ప్రమాదం నిజానికి ప్రమాదం కాదు, ఎవరో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసిన పని. ఆ నిజం కోసం ఆమె ప్రారంభించబోయిన ప్రయాణమే ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతుంది. ఫామ్ హౌస్కు వచ్చిన మొదటి రోజే మైరా పెద్దగా ఏమీ గమనించలేదు. తోట మొత్తం తిరిగి చూసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ తోటను చూసుకునే ముసలాయన అక్కడే ఉన్నాడు. అందరూ అతన్ని మాలి తాత అని పిలిచేవారు. వయసు మీద పడటంతో ఆయన మాటలు సరిగ్గా వినిపించేవి కాదు. పైగా గొంతు కూడా గురకగా ఉండేది. ఆయన ఏదో చెప్పినా మైరాకి సరిగ్గా అర్థమయ్యింది కాదు. అమ్మాయి గారు మీరు వచ్చారంటే అంటూ ఏదో చెప్పబోయాడు. కానీ మైరా తల ఊపి లోపలికి వెళ్ళిపోయింది. ఆమెకు ఇప్పుడు మాట్లాడాలనే ఆసక్తి లేదు. లగేజీ సర్దుకుని ల్యాప్టాప్ తెరిచి ఆఫీస్ పని చేయడం మొదలుపెట్టింది. సెలవుల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన ఫైల్స్ చూసుకోవాల్సి వచ్చింది. సాయంత్రం అయ్యేసరికి మాలితాత ఇంటి ముందుకు వచ్చి భోజనం పెట్టి వెళ్ళిపోయాడు. తినండి అమ్మాయి గారు అని చెప్పి తిరిగి తోట వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మైరా మౌనంగా తిని ప్లేట్లు పక్కన పెట్టింది. రాత్రి కొంతసేపు కుటుంబం వీడియోలు చూసింది. తర్వాత అలసటగా మంచమై పడుకుంది. బయట చెట్ల మధ్యన గాలి వీస్తుంది. ఫామ్ హౌస్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. మైరా కళ్ళు మూసుకుంది, కానీ ఆమెకు తెలీదు ఆ ఇంట్లో తనతో పాటు ఇంకెవరో కూడా మేల్కొని ఉన్నారని. మైరా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ఎంతసేపు గడిచిందో తెలీదు. అకస్మాత్తుగా ఆమెకు మెలకు వచ్చింది. గోడపై ఉన్న గడియారం వైపు చూసింది. రాత్రి 1:15 అయ్యింది. గది మొత్తం చెమ్మ చీకటితో మునిగిపోయి ఉంది. కిటికీ బయట నుంచి కూడా ఎలాంటి వెలుగు లోపలికి రావటం లేదు. ఆ రాత్రి ఆకాశంలో చంద్రుడు కూడా కనిపించట్లేదు. చుట్టూ చూసిన ప్రతి చోట నల్లని చీకటి మాత్రమే కనిపిస్తుంది. మైరా మంచంపై కూర్చుని ఎందుకో మళ్ళీ నిద్ర పట్టడం లేదు. ఇంటి బయట నుంచి ఎప్పుడూ వినిపించే కీచురాల శబ్దం కూడా లేదు. చెట్ల మధ్యన వీచే గాలి శబ్దం కూడా లేదు. తోటలో ఉండే కుక్కలు అరుపులు, రాత్రిపూట తిరిగే పక్షులు కోతలు, ఆకులు కదలిక చప్పుడు ఏదీ వినిపించడం లేదు. ఆ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా శబ్దాల్ని మర్చిపోయినట్లు ఉంది. మైరా మెల్లగా మంచం దిగి నిశ్శబ్దంగా అంత ఎక్కువగా ఉంది కాబట్టి తన అడుగుల శబ్దం ఆమెకి వినిపిస్తూ ఉంది. ఇంటి బయట ఎక్కడో దూరంగా ఏదో కదులుతున్నట్లు అనిపించింది. ఆమె చెవులు ఒకవైపు మళ్ళాయి. మళ్ళీ నిశ్శబ్దం, మరింత గాఢమైన నిశ్శబ్దం. క్షణాల్లో ఇంటి వెనక వైపు నుంచి ఒక మెల్లని శబ్దం వినిపించింది. ఆ శబ్దం చాలా మెల్లగా ఉంది. మొదట మైరా తనకు భ్రమ అనుకుంది. కానీ కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ అదే శబ్దం వినిపించింది. ఈసారి కాస్త స్పష్టంగా. అది అడుగుల శబ్దం కాదు, జంతువు అరుపు కాదు, గాలి చప్పుడు కూడా కాదు. ఎవరో భారమైన వస్తువులు నేల మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నట్లుగా ఉంది. మైరా నెమ్మదిగా కిటికీ దగ్గరికి నడిచింది. బయట చూసింది.
తోట మొత్తం చెమ్మ చీకటితో కప్పబడి ఉంది. ఫార్మ్ హౌస్ వెనక ఉన్న చెట్టులు నల్లని నీడలా కనిపిస్తూ ఉన్నాయి. ఆమె చూపు తోట చివర ఉన్న పాత షెడ్డు వైపు వెళ్ళింది. పగలంతా తాళం వేసి ఉండే ఆ షెడ్డు తలుపు ఇప్పుడు కొద్దిగా తెరిచి ఉంది. మైరా కాసేపు అలా చూస్తూ ఉండిపోయింది. తాను పడుకునే ముందు ఆ వైపు చూసినప్పుడు తలుపు పూర్తిగా మూసి ఉంది. మరి ఇప్పుడు ఎలా తెరుచుకుంది? అదే సమయంలో షెడ్ లోపల ఏదో మెరిసినట్లు కనిపించింది. ఆ క్షణం మాత్రమే. మళ్ళీ చీకటి. మైరా గుండెలో ధైర్యం సరిపోలేదు. ఏదో తెలియని భయం ఆమెను వెనక్కి లాగింది. ఆ రాత్రి మైరాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. కళ్ళు మూసుకున్న ప్రతిసారి ఆ పాత షెడ్డు, ఆ తెరిచిన తలుపులు, ఆ వింత శబ్దం గుర్తుకు వచ్చాయి. ఎప్పుడో తెల్లవారుజామున కొద్దిగా నిద్రపోయింది. మళ్ళీ మెలకువ వచ్చేసరికి సూర్యోదయం అయి బాగా పైకి వచ్చేశాడు. మైరా వెంటనే మంచం మీద నుంచి లేచి రాత్రి జరిగిన విషయం కాలేమో అని అనుకుంది. ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చింది. మాలి తాత తోటలో పని చేస్తూ ఉన్నాడు. అమ్మగారు టిఫిన్ పెట్టనా అని అడిగాడు. మైరా తలూపి నేరుగా షెడ్ వైపు నడిచింది. రాత్రి భయంగా కనిపించిన ఆ ప్రదేశం ఇప్పుడు సాధారణంగా కనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్లే కొద్దీ ఆమె అడుగులు నెమ్మదించాయి. షెడ్ తలుపులు తుప్పుపట్టిన పాత తాళం వేలాడుతుంది. ఎన్నాళ్ళుగానో ఎవ్వరూ తాకినట్లుగా ఉంది. మైరా చెయ్యి చాచి తాళాన్ని తాకింది. అదే సమయంలో ఆమె చూపు నేలపై పడింది. షెడ్డు ముందు మట్టి కొత్త అడుగులు గుర్తులు ఉన్నాయి. అవి నేరుగా తలుపు వరకు వచ్చాయి. కానీ తిరిగి వెళ్ళిన గుర్తులు మాత్రం లేవు. ఆమె మళ్ళీ చూసింది. వచ్చిన అడుగులు ఉన్నాయి, వెళ్ళినవి లేవు. అదే సమయంలో షెడ్లో ఏదో గట్టిగా శబ్దం వినిపించింది. మైరా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. బయట తాత కనిపించలేదు. తోటంతా నిశ్శబ్దంగా ఉంది. తాత అని పిలిచినా సమాధానం లేదు. మళ్ళీ పిలిచింది. అయినా ఎవరూ స్పందించలేదు. అప్పుడు ఆమె చూపు మళ్ళీ షెడ్ తలుపు మీద పడింది. కొన్ని క్షణాల క్రితం మూసి ఉన్న తలుపు ఇప్పుడు కొద్దిగా తెరుచుకుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.